అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈ రోజున ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ మాంచో సూప్ విత్ ఫ్రైడ్ నూడిల్స్. మాంచో సూప్ అనేది ఎప్పుడు కూడా ఫ్రైడ్ నూడిల్స్తో పాటుగా తీసుకుంటూ ఉంటారు. ఈ రెండింటిని ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాము. అలాగే ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కోల్డ్ ప్లేసెస్లో కానీ కోల్డ్ సీజన్స్లో కానీ కాఫ్ కానీ ఫ్లూ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఇది మనకి బాగా రిలీఫ్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ మాంచో సూప్ని ఈ ఫ్రైడ్ నూడిల్స్తో పాటుగా ఎలా చేయాలి అనేది చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ నౌ. ఈ మాంచో సూప్ కోసం మనకు కావాల్సింది కట్ చేసినటువంటి ఒక ఆనియను, అలాగే క్యాబేజీ ఒక కప్పు వరకు, కార్న్ ఫ్లోర్, కొద్దిగా షుగర్, అలాగే సాల్ట్, పెప్పర్ పౌడర్, ఆయిల్, అలాగే సాసులోకి వచ్చి మనకి చిల్లీ సాస్, సోయా సాస్ను కూడా తీసుకుంటాము. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇలా రెడీగా పెట్టుకుంటాము. వీటితో పాటుగా మనకు కావాల్సింది 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి, అలాగే మరొక టేబుల్ స్పూన్ అల్లం తురుముని ఇలా తీసుకుంటాము. ఫ్రైడ్ నూడిల్స్ కోసం మనం 1 బ్లాక్ నూడిల్స్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటాము. ఇలా అన్నిటినీ కట్ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మాంచో సూప్ను ఎలా చేయాలి అనేది చూసేద్దాము. ఈ ఫ్రైడ్ నూడిల్స్ కోసం ముందుగా మనం నూడిల్స్ని ఇలా వాటర్లో బాయిల్ చేయాలి. ఇలా వాటర్లో బాయిల్ అవుతున్నటువంటి వీటిని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ నూడిల్స్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని అంతా కూడా మనం డ్రైన్ చేసేయాలి. ఇలా ఒక స్ట్రైనర్ సాయంతో ఇందులో ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా తీసేసి ఇప్పుడు మనం ఫ్రెష్ వాటర్తో అంటే మామూలు వాటర్తో దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయటం వల్ల ఇది మరింతగా శుద్ధగా అయిపోకుండాను పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి వాష్ చేసుకుని ఆ తర్వాత ఇవి మరింతగా విడిగా పొడి పొడిగా లాడుతూ ఉండటం కోసం దీనిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటాము. ఇలా ఆయిల్తో వీటిని ఒకసారి అంతా కోట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకుని దీని మీద స్ప్రింకిల్ చేసి దాన్ని అంతా కూడా కోట్ చేసుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల ఏమవుతుంది అంటే మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇవి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈ నూడిల్స్ క్రిస్పీగా ఉండటం కోసం కొద్దిగా కార్న్ ఫ్లోర్ని ఇలా యూజ్ చేస్తాము. ఇలా మొత్తం కోట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాము. దీన్ని ఇప్పుడు మనం ఇలా బాగా మరిగినటువంటి ఆయిల్లోనికి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఏ విధంగా అయితే మనం జంతికలు కారపూసను మనం ఫ్రై చేసుకుంటామో అలాగే దీన్ని ఇలా 2 నిమిషాలు వదిలేసినట్లయితే ఇది చక్కగా డీప్ ఫ్రై అయిపోయి గట్టిగా క్రిస్పీగా వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాల పాటు తినేలా కదపకుండా ఉంచితే ఇదిగో ఇలా క్రిస్పీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రైడ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి సూప్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్లోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆ తర్వాత దానిలోనికి 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని, అలాగే మరొక టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు ఇవి ఫ్రై చేసుకుంటాము. ఇలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ఆనియన్స్ వేసుకుని వాటిని కూడా మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకుని వీటన్నిటిని కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని, అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ను కూడా వేసుకుని ఆనియన్స్తో పాటుగా ఈ సాసుల్ని ఈ విధంగా మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు దీనిలోనికి 1 కప్పు వరకు క్యాబేజీని కూడా వేసుకుని క్యాబేజీని, ఆనియన్స్ని, సోయా సాసు, చిల్లీ సాస్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి బాగా కలిసేలాగా ఈ విధంగా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు వీటన్నిటిని కూడా ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 750 ml అంటే 30 లీటర్ వాటర్ని ఇందులోనికి యాడ్ చేస్తాము. దీనిలోనికి ఇప్పుడు మనం ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుని దీనికి తగినంతగా సాల్ట్ని కూడా ఇందులోని కలుపుకుంటాము. ఈ టేస్ట్లన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వడం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ 30 లీటర్ వాటర్ అన్నది 1/2 లీటర్ అయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఈలోగా మనం 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని కొద్దిగా వాటర్లోనికి ఇలా మిక్స్ చేసుకుని ఏ విధమైన ఉండలు గడ్డలు లేకుండా ఇలా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనకి సూపు మరిగి వాటర్ క్వాంటిటీ కొద్దిగా తగ్గుతుందో ఆ స్టేజ్లో ఈ కార్న్ స్టార్చ్ వాటర్ని ఇందులోనికి యాడ్ చేసుకోవటం వల్ల ఈ సూప్ అనేది థిక్నెస్ వస్తుంది. సూప్ థిక్గా అవడం కోసమే మనం ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ని ఇందులోనికి యాడ్ చేస్తాము. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో దీన్ని మరిగించుకుంటే సూప్ అనేది థిక్గా అవుతుంది. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం మిగిలినటువంటి
స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇందులోనికి యాడ్ చేసుకుని స్టవ్ను ఆఫ్ చేసుకుంటే ఎంతో హెల్తీగాను టేస్టీగాను ఉన్నటువంటి మాంచో సూప్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ మాంచో సూప్ను మీరు ఫ్రైడ్ నూడిల్స్తో పాటుగా తీసుకుంటే ఇది అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో ఉండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మాత్రమే కాదు, ఈ సూప్ని కనుక మీరు డైలీ నైట్ టైము డిన్నర్కి బదులుగా తీసుకుంటే మీకు ఇది వెయిట్ లాస్లో కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా వెయిట్ లాస్ ప్లాన్ చేస్తున్నట్లయితే నైట్ టైం డిన్నర్కి బదులుగా తప్పకుండా తీసుకోండి. ఒకవేళ మీకు ఈ ఫ్రైడ్ నూడిల్స్ అన్నవి ఇష్టం లేకపోతే దానికి బదులుగా మీరు సన్నకారపూస కానీ బూందీని కానీ వాడచ్చు. లేదా అసలు ఏమీ లేకుండా ప్లెయిన్గా ఓన్లీ సూపును మాత్రమే తీసుకోవచ్చు. కానీ ఇది తప్పకుండా వెయిట్ లాస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.